పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవజనులారా, రెండవ రోజు మనము తపస్సు కాల ధ్యాన వడకానికి మీ అందరికీ స్వాగతము. హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేడు మరొకసారి మోషే పలికినటువంటి నినాదాన్ని గుర్తు చేసుకుందాం. వినండి, ఆలకించండి, ఇజ్రాయేలీ ప్రజలారా, షేమా ఇజ్రాయేల్, మీరు వినండి, హృదయ పరివర్తన చెందండి అనేటువంటి మాటను ఈ తపస్సు కాలంలో ప్రతిరోజు ధ్యానించుకుందాం. ఈనాటి ధ్యానాంశం మనం వింటున్నది తోహు వబోహు. ఈ హీబ్రూ పదానికి తోహు అనగా ఆకారం లేకుండా, వ అంటే మరియు, ఆకారం లేకుండా, మరియు బోహు అనే హీబ్రూ పదానికి అర్థము శూన్యము అని అర్థము. మనము సృష్టి ఆరంభములో, ఆది కాండములో, మొదటి గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో మొదటి 2 వచనాల్లో మనం ఈ మాట చూస్తూ ఉన్నాము. తోహు వబోహు అనేటువంటి, అనగా ఏ విధంగా సృష్టి ఆరంభములో ఆకారము లేకుండా శూన్యముగా ఉన్నదో, అదేవిధంగా మన జీవితాలు కూడా ఆకారం లేకుండా శూన్యముగా ఉన్నట్లయితే, అంధకారము ఏ విధంగా వ్యాపించి ఉన్నదో సృష్టి పూర్వము, మన జీవితాల్లో కూడా అలాంటి అంధకారము ఉన్నట్లయితే, ఆకారం లేని శూన్యము అయినటువంటి అంధకారమైనటువంటి మన జీవితాలను ఏ విధంగా మనము బాగుపరుచుకోగలము అని ఈనాడు మనము సృష్టి నుంచి కొన్ని సందేశాలను మనము నేర్చుకుందాము. మనము చదివినట్లయితే మొదటి 2 వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమికి ఒక ఆకారము లేకుండా సృష్టించెను, శూన్యముగా ఉండెను, అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను, దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరిగాడుచుండెను. పరిశుద్ధ గ్రంథంలో మొదటి వచనాలు సృష్టి, దేవుని సృష్టి గురించి మనకు బోధిస్తూ ఉన్నాం. ఆకారం లేకుండా శూన్యముగా ఉండటాన్ని మనము ఒక గ్రంథకర్తతో పోల్చుకున్నట్లయితే, గ్రంథము రాసిన వారు, ఆ గ్రంథంలో పాత్రలు ఉంటాయి, అనేక సంఘటనలు ఉంటాయి. కానీ ఆ గ్రంథకర్త ఆ సృష్టిలో ఆ పుస్తకంలో ఎక్కడ ఉన్నాడు? తను ఒక పాత్ర కాదు, తను రాసినటువంటి వాడు. అదేవిధంగా సృష్టి కూడా, దేవుడు సృష్టి వస్తువు కాదు, ఆయన సృష్టికర్త. మనందరినీ, ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు సృష్టికర్త అని మొదటిగా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సృష్టికి పూర్వము ఏమీ లేదు, శూన్యం, అంతా ఆకారము కూడా లేదు. ఈ శూన్యం, ఈ ఆకారం లేకుండా ఉండటాన్ని గందరగోళంతో పోల్చవచ్చు. ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఏమి ఎక్స్ నిహిలో అంటాము లతీన్ భాషలో, అనగా దేవుడు ఏమీ లేని నుండి అంతా సృష్టించాడు. అప్పటికే ఉన్నదాన్ని గురించి, దాని నుంచి కాకుండా శూన్యము నుండి దేవుడు మనల్ని సృష్టించాడు. ఏ విధంగా నిన్నటి దినాన మనం నేర్చుకున్న మన్ను నుండి, ఏమి లేనుండి తనాన్ని మనం ఏ విధంగా హెచ్చించి పైకి లేపాడో, అదేవిధంగా శూన్యముగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని దేవుడు అంతా సృష్టించాడు. అన్ని వస్తువులు సృష్టించాడు. చివరికి 6వ దినమున మానవుణ్ణి సృష్టించాడు. సృష్టించిన తరువాత 7వ దినమున ఆయన విశ్రాంతి పొందాను. ఆ యొక్క విశ్రాంతి పొందుట అని దాని అర్థమేమిటి అని కూడా మనము ఈనాడు ధ్యానించుదాము. ముఖ్యంగా యెషయా గ్రంథములో 34వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చదువుతాము. ప్రభువు నిఖిల జాతి జనుల మీద కోపించెను, వారి సైన్యముల మీద ఆగ్రహము చెందెను, ఆయన వారి నాశనము చేసి వధింపనించెను, ప్రభువు ఆ నేలను చిందర వందర చేసి ఎంత శూన్యము చేయును. చూడండి, చిందర వందర, ఆకారం లేకుండా చిందర వందర శూన్యముగా చేయటం. యుద్ధ సమయంలో చూసినట్లయితే చూడండి, గందరగోళం యుద్ధంలో, అలాంటి గందరగోళ స్థితిలో ఈ ప్రపంచం అసలు ఏమీ లేదు, శూన్యంగా ఉంది.
ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త కూడా అంటాడు, నేను భూమి వైపు చూడగా అది అస్తవ్యస్తముగా ఉండిన. అనగా దేవుడు ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చాడు. చూడండి, ఆయన సృష్టి చూసినట్లయితే అన్నీ కూడా ఒక క్రమంలో ఉంటాయి. మొదటిగా మానవుని సృష్టించలేదు, సృష్టి వస్తువులన్నిటిని సృష్టించాడు. చివరిగా మానవుణ్ణి సృష్టించి ఇదిగో వీటన్నిటి మీద తనకు అధికారాన్ని ఇచ్చాడు. ఒకటి తర్వాత ఒకటి క్రమముగా మొదటి రోజు వెలుగుని సృష్టించాడు. వెలుగు కలుగును గాక అన్నాడు. తర్వాత అన్ని సృష్టి వస్తువులన్నీ కూడా, సకల జనులు, జంతువులు, పక్షులు, అన్నీ, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు అన్నీ కూడా సృష్టించిన తర్వాత చివరిలో మానవుని సృష్టించి ఇదిగో వీటన్నిటినీ పరిపాలించు, ఇవన్నీ నీకోసమే అని చెప్పి మానవునికి ఆయన అప్పచెప్పటం మనం చూస్తూ ఉన్నాము. అలాంటి శూన్యమైనటువంటి పరిస్థితి నుంచి మనం చూసినట్లయితే గందరగోళ పరిస్థితి, మనం ముఖ్యంగా రెల్లు సముద్రం, ఇజ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి మోషే వారందరూ నడిపిస్తూ ఉన్నాడు. ఫరో రాజు, వారి సైనికులు, గుర్రాలు, రథములు అన్నీ కూడా ఇజ్రాయేలీ ప్రజలను తరుముతూ ఉన్నారు. భయము, ఆందోళన, తికమక పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితి అన్నమాట సృష్టి ఆరంభంలో. అలాంటి పరిస్థితులు వెనక చూస్తే ఫరో రాజు సైన్యము, ముందు చూస్తే ఆ ఎర్ర సముద్రము. ఆ ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా దాటగలము? అందులో మునిగి చనిపోవటానికి అలాంటి గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక క్రమముగా మన జీవిత ఆకారం లేని మన జీవితాలు కూడా ఒక క్రమాన్ని తేవాలని ఆయన ఎప్పుడు కోరుకుంటారు. అక్కడ మోషేను ఇదిగో ఆ సముద్రాన్ని ఈ కర్రతో కొట్టు అని చెప్పి కొట్టడం ద్వారా ఆ సముద్రము 2 పాయలుగా చీలి ఆ నీరు అంతా 2 గోడల వలె ఆ విధంగా అడ్డుకొని ఆ ఎండినటువంటి ఆ దారిలో ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా దాటుతూ ఉన్నారు. ఆ ఎర్ర సముద్రాన్ని, రెల్లు సముద్రాన్ని దాటగానే వెంటనే మరలా ఆ సముద్రము నీరు అంతా మూసుకుపోవడము, అప్పటికే వెనుక ఉన్నటువంటి ఆ ఫరో రాజు సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో అందరూ మునిగి చనిపోవడము, ఆ గందరగోళ పరిస్థితి చూడండి. తోహు వబోహు, ఆ విధంగా ఎగరటం అన్నమాట, గాలిలో ఆ గందరగోళం ఎగరటం అన్నమాట తోహు వబోహు అంటే. అదేవిధంగా అదే మనము పరిస్థితిని మనము యేసు నూతన గ్రంథంలో చూసినట్లయితే యేసు నీటి మీద నడిచినప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుతాము. గాలి ప్రతికూలంగా వస్తూ ఉంది, పడవలో అప్పటికే శిష్యులు ఉన్నారు. అలలలో కొట్టుకొని ఆ పడవ చాలా దూరం పోయింది. వేకువజామున యేసు నీటిపై నడుచుచూ వారి వద్దకు వచ్చినప్పుడు వారు భయభ్రాంతులై ఇది భూతమని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. అప్పుడు పేతురు కూడా, ప్రభు నిజముగా నీవే అయితే నీటి మీద నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అని పిలవగా ఆయన రమ్మనగానే పేతురు పడవ దిగి నీటిపై నడిచి ఆయన వద్దకు వస్తూ ఉన్నప్పుడు ఆ పెనుగాలికి భయపడాను. చూడండి, ఈ పెనుగాలి, గందరగోళము. మన జీవితాల్లో కూడా ఇలాంటి పెనుగాళ్ళు, ఇలాంటి గందరగోళాలు, మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఆకారం లేనటువంటి తికమక తారుమారు పరిస్థితుల్లో మనము అనేక పర్యాయములు పడిపోతూ ఉన్నాము. పడిపోయినటువంటి ఈ జీవితాలకి ఈ తపస్సు కాలంలో ఈ 40 రోజులు మనము ఉపవాసము, ప్రార్థన, దానక్రియలు చేయడం ద్వారా ప్రభువునికి ప్రార్థన ఆయనతో మనం ఉండడం ద్వారా, ఆయన వాక్యాన్ని ఆలకించడం ద్వారా మన జీవితాలను మనం సరిచేసుకోగలము. ఈ గందరగోళ పరిస్థితుల నుండి ఒక క్రమంలోకి మన జీవితాన్ని పెట్టుకోవాలి అనేటువంటి సృష్టి నుంచి మనము ఈ యొక్క సందేశాన్ని పొందుతూ ఉన్నాము. పెనుగాళ్ళు వస్తూ ఉంటాయి, అనేక విషయాల్లో భయపడుతూ ఉంటాము, భయభ్రాంతులైపోతూ ఉంటాము. మనకు ప్రతికూలంగా అనేక గాలులు వీస్తూ ఉంటాయి, అనుకూలంగా ఏమీ రావడం లేదు. ఎంత మంచి చేసినా, ఏది చేసినా, ఏ విధంగా చేసినా ఎక్కడ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో రావడం లేదు. శూన్యము, ఆకారం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు భయపడకుము,
మీ జీవితాలకు ఒక క్రమాన్ని తీసుకురావడానికి నేను వచ్చి ఉన్నాను. నన్ను విశ్వసించండి, నా మాట వినండి, నన్ను అనుసరించండి, హృదయ పరివర్తన చెందండి. ఆకారం లేని మీ జీవితాలకు నేను ఆకారమునిస్తాను, శూన్యము నుండి మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాను అని ఒక గొప్ప సందేశాన్ని మనకు ఆయన ఈరోజు ఈ తోహు వబోహు ద్వారా, ఆకారము లేని శూన్యము ఉన్నటువంటి ఆ పరిస్థితి ద్వారా ఏ విధంగా సృష్టిని ఆయన తయారు చేశాడు, మనలను ఒక నూతన సృష్టిగా ఆయన క్రీస్తు ద్వారా ఒక నూతన సృష్టిగా మనమందరం కూడా తయారవుతూ ఉన్నాము. అందుకే ఈనాటి ఈ తోహు అబోహు వచనాల తర్వాత మనం వినేటటువంటి వాక్యం ఏమిటంటే, అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. అంధకారం చూడండి, మన జీవితాలు కూడా అనేక సమయాల్లో మనము అంధకారంలో ఉంటాము. అలాంటి అంధకారంలో ఉన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నాడు, వెలుగు కలుగునుగాక అన్నాడు. ఒక మాట ద్వారా సృష్టిని ఆయన చేస్తూ ఉన్నాడు. మనము గ్రీకు సంప్రదాయంలో చూసినట్లయితే వాళ్ళ దేవుళ్ళు యుద్ధము చేసి హింసతో వారిని సృష్టిస్తూ ఉన్నారు. ఆ సృష్టి అంతా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అహింస మార్గాన్ని మనము ఎన్నుకున్నాం. మన దేవుడు ఎన్నుకున్నాడు, యావే ప్రభు. అహింసా మార్గంతో ఒక మాట ద్వారా, ఎలాంటి యుద్ధాలు లేకుండా, ఎలాంటి హింస లేకుండా, వేరే ఇతర దేవుళ్ళు మనం చూసినట్లయితే ఇతర మతాల్లో హింసలతోటి మనం కూడుకున్నటువంటి సృష్టిని చూస్తున్నాం. కానీ అహింసతో, అందుకే మనకి ఎప్పుడు కూడా శత్రువులను ప్రేమింపుడు, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి క్రీస్తు ప్రభువు ఏ విధంగా అహింసా మార్గాన్ని చూపించి ఉన్నాడో, సృష్టి కూడా అహింసతో చేయబడింది, హింసతో కాదు. కేవలం ఒక్క మాట ద్వారానే ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తిని చూడండి. అదేవిధంగా ఆ సృష్టిని ఆయన క్రమపరిచేటటువంటి విధానాన్ని చూడండి. చీకట్లు చూడండి, మన చీకట్లు మనం నడమలేము, పడిపోతామన్నమాట. మనం కరెంటు పోయినప్పుడు వెంటనే మన చిన్న పిల్లలు కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, దేవుడిచ్చిన తెలివితేటలు. కరెంటు పోయిందని వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే చీకటి అనేది మనందరి జీవితాల్లో మనం చూసేదే ప్రతిరోజు. అలాంటి చీకటి నుంచి మన యొక్క జీవితాలను ఆయన క్రమపరుస్తూ ఉన్నారు. అంధకారమైనటువంటి పాపము నుండి మనందరినీ లేపటానికి, మన జీవితాలను సరిదిద్దటానికి క్రీస్తు ప్రభు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనేటువంటి గొప్ప సందేశం. అందుకే ఆ అంధకారములో, ఆకారం లేనటువంటి ఆ పరిస్థితుల్లో, శూన్యమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఏమి ఉన్నదంటే ఒక ఆత్మ తిరుగుచూ ఉన్నది. దేవుని యొక్క ఆత్మ 3వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సృష్టించినప్పుడు, సృష్టిని ఆయన సృష్టి సమయంలో దేవుని యొక్క ఆత్మ మానవుని సృష్టించినప్పుడు కూడా, కేవలం ఇతర వస్తువులను సృష్టించినప్పుడే కాదు, మానవుని సృష్టించినప్పుడు కూడా, మానవు మట్టి నుండి ఆ మట్టిని తీసుకొని ఆ మట్టిలోకి తన శ్వాసను ఊదుతూ ఉన్నాడు. ఆ శ్వాస ఏమిటో తన ఆత్మను ఊదుతూ ఉన్నాడు. అందుకే ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని యొక్క రూపంలో మనమందరము కూడా దేవుని యొక్క ఆత్మను పొంది ఉన్నాము. ఎప్పుడైతే సృష్టి ఆరంభంలో ఆ ఆత్మ, ఏ ఆత్మ అయితే ఆ నీటిపై గుండ్రముగా తిరుగుతూ ఉన్నదో, మొదటి రోజు మరియు 6వ రోజు కూడా మానవుని సృష్టించినప్పుడు అదే ఆత్మను ఆయన ఊదటము. మరియు చూసినట్లయితే మనము జ్ఞానస్థానం పొందినప్పుడు, క్రీస్తు ప్రభు జ్ఞానస్థానం పొందినప్పుడు పవిత్రాత్మ పావురం చూడండి. ఇవన్నీ కూడా, జ్ఞానస్థానం అనేది కూడా ఒక నూతన సృష్టికి సంకేతము. అప్పటి వరకు ఈ లోక బిడ్డలుగా ఉన్నటువంటి మనము జ్ఞానస్థానం ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా ఒక నూతన జీవితాన్ని పొందుతూ ఉన్నాము. నూతనంగా మరలా క్రీస్తు ప్రభువులో మనము సృష్టింపబడుతూ ఉన్నాము. చూడండి, ఎక్కడైతే క్రొత్తదనం వస్తూ ఉందో, ఎక్కడైతే నూతన సృష్టి దేవుడు కావాలని కోరుకుంటాడో, అక్కడ తన యొక్క పవిత్రాత్మ తప్పనిసరిగా ఉంటుంది. మనం అదేవిధంగా క్రీస్తు పునరుత్థానమైన తరువాత శిష్యులందరూ ఉన్నప్పుడు
వారి మీదకు ఆయన శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని. చూడండి, మరణాన్ని జయించి పునరుత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు ఒక నూతన సృష్టి అని మనం భావిస్తున్నాం. ఎందుకంటే మనందరికీ రక్షణను, ఒక నూతన జీవితాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఆయన పునరుత్థానమైనటువంటి ఆ ఘటన ద్వారా మనమందరం కూడా క్రీస్తులో ఒక నూతన ప్రజలుగా మనము తయారవుతూ ఉన్నాము. మరలా నూతన సృష్టి చూడండి, ప్రతి సృష్టిలో, అది సృష్టి ఆరంభంలో మొదటి రోజు కానివ్వండి, మానవుని సృష్టించినప్పుడు 6వ రోజు కానివ్వండి, జ్ఞానస్థాన సమయంలో కానివ్వండి, పునరుత్థాన సమయంలో కానివ్వండి, పెంతెకోస్తు పండుగ రోజు చూడండి, పవిత్రాత్మ అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే అపోస్తుల మీదకు వేగముగా వీచు గాలి వలె పవిత్రాత్మ వారిపై వెంచేసెను. వారు అనేక భాషలు మాట్లాడగలిగారు, దేవుని యొక్క సువార్తను బోధించగలిగారు. అదే పవిత్రాత్మ శక్తితోటి చూడండి, ఇక్కడ ఏమి జన్మిస్తుంది, ఇక్కడ ఏమి నూతనము, ఇక్కడ ఏమి సృష్టించబడింది అంటే అదే రోజు మనం బర్త్డే ఆఫ్ ద చర్చ్ అంటాము. అనగా శ్రీసభ పుట్టిన రోజు ఒక నూతనంగా తయారు చేయబడింది. సంథింగ్ న్యూ ఈజ్ క్రియేటెడ్, ద చర్చ్ ఈజ్ క్రియేటెడ్. శ్రీసభ సృష్టించబడుతుంది. ఆ విధంగా ప్రతిదీ ఆయన నూతనంగా సృష్టించినప్పుడు దేవుని యొక్క ఆత్మ తప్పకుండా అక్కడ ఉండటము, దేవుని యొక్క ఆత్మ ద్వారా అందరూ కూడా ఆశీర్వదింపబడతాము, మనము నూతనంగా మనము తయారు కావడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సృష్టి యొక్క అర్థము ఏమిటంటే దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధించాలి. ఈ రోజుల్లో మనము అనేక రకమైనటువంటి అన్య దేవులను, విగ్రహాల చెంత వెళ్తూ ఉన్నారు జనాలు, ప్రజలు దేవుణ్ణి మరచిపోతూ ఉన్నారు. అందుకే ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయన్ను ఆరాధించాలి. ఆయన ఆరాధించడం అనేది దీన్ని మనము ఆయన సృష్టి చూసినట్లయితే మనము ఒక ప్రదక్షిణతో పోల్చుకోవచ్చు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4, 5, 6వ రోజు. మొదటి రోజు ఒక పూజ ప్రదక్షిణలో, దివ్యపల్లి పూజ ప్రదక్షిణలో వెళ్ళేటప్పుడు మొదటిగా సిలువ, తర్వాత క్రొవ్వొత్తులు, తర్వాత ధూపం, లేకపోతే తర్వాత చూసినట్లయితే చివరిగా గురువు. ఒక గురువు అనేది మన 6వ రోజు మానవునితో పోల్చుకుంటే మొదటి రోజు మనం ధూపం కానీ లేక సిలువ కానీ ఏదో ఒక ఉత్తాసుబాయి వాళ్ళతో పోల్చుకుంటే ఆ ప్రదక్షిణలో ఏ విధంగా ఒక క్రమములో మనం వెళ్తూ ఉన్నామో అదే విధంగా సృష్టి అంతా కూడా ఒక క్రమములో ఆయన తయారు చేస్తూ ఉన్నారు. ఆ తోహు అబోహు పరిస్థితి నుండి ఎంత క్రమము వస్తూ ఉందో చూడండి. చివరిగా మానవుడు తయారు చేయబడి, అందుకే మనము దేవుణ్ణి ఆ ప్రదక్షిణలో ఏ విధంగా దివ్య బలి పూజలు దేవుని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నామో అదే ఆరాధన దేవునికి మాత్రమే మనము ఇవ్వాలి అని చెప్పి ఈనాడు మనకు శ్రీసభ బోధిస్తూ ఉంది ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా. చివరిగా సృష్టి అంతా అయిపోయిన తర్వాత 6వ రోజు, 6 రోజుల తర్వాత 7వ రోజు ఆయన ఏమి చేశాడు? 2వ అధ్యాయము ఆదికాండము 3వ వచనం చూసినట్లయితే సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేశాను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేశాను. భూమి ఆకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే అని చెప్పి చివరిగా ఆయన విశ్రాంతి పొందటం ద్వారా ఆ సృష్టి వృత్తాంతము ముగుస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఏమిటి దేవుడు విశ్రాంతి తీసుకోవడం అంటే ఏమిటి? మనం ఎవరైనా చనిపోయినప్పుడు అంటాం రెస్ట్ ఇన్ పీస్ అంటాం. రెస్ట్ ఇన్ పీస్ అంటే ఏమిటి? అంటే నిద్రపో అని దాని అర్థమా? కాదు. విశ్రాంతి అనగా ఆస్వాదించడము. అప్పటి వరకు ఇప్పుడు చనిపోయిన వారు కూడా పరలోకములో దేవుని చెంత చేరి దేవుని యొక్క సముఖంలో ఆయన ముఖాముఖిగా చూస్తూ అదిగో ఆ పరలోకాన్ని ఆస్వాదించడం అన్నమాట రెస్ట్ ఇన్ పీస్ అంటే. అదేవిధంగా దేవుడు విశ్రాంతి పొందిన అంటే మొదటి రోజు తను సృష్టించి ఏమన్నాడు? చివరి ఇది బాగుగా ఉండెను. 2వ రోజు ఇది బాగుగా ఉండే. 6వ రోజు మానవుని సృష్టించిన తర్వాత ఇది చాలా బాగుండేను. ఈ మంచిగా ఉన్న అన్ని విషయాలను కూడా, ఈ సృష్టిని అంతా కూడా 7వ రోజు ఆయన విశ్రాంతి పొందుతూ ఉన్నా అంటే ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు, ఆహ్లాదంగా ఉన్నాడు. ఏ విధంగా దేవుడు విశ్రాంతి దినము విశ్రాంతి పొందాడు, మనము కూడా విశ్రాంతి మనకు
మనకు పరిశుద్ధ గ్రంథంలో కానివ్వండి, 10 ఆజ్ఞల్లో కానీ, తిరుసభ కట్టడలో మొదటి కట్టడ కానివ్వండి, ఆదివారంలోని అప్పు పండుగలోని శరీర కష్టము చేయక ఇందువుగాక, నిండు దివ్య పూజాబలిలో పాల్గొందువుగాక, విశ్రాంతి దినమును పవిత్రపరచుము. విశ్రాంతి దినము అనగా దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధించేటటువంటి 6 రోజులు పని చేసుకుని 7వ రోజు దేవుణ్ణి ఆరాధించాలి అని అర్థం అన్నమాట. చూడండి, మనం టీవీ ముందర కూర్చున్నప్పుడు, క్రికెట్ చూస్తున్నప్పుడు మనము అక్కడ ధోని కానివ్వండి, లేకపోతే కోహ్లీ కానివ్వండి సిక్సర్లు కొడుతూ ఉంటే మనం దాన్ని రెస్టింగ్ అనము, ఆస్వాదిస్తున్నాం. విశ్రాంతి పొందటం ఆస్వాదిస్తూ. పిక్నిక్ వెళ్ళినప్పుడు మీరు కొన్ని జలపాతాలు చూసినప్పుడు, లేకపోతే ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి చూసుకొని, ఇదిగో యు ఆర్ నాట్ రెస్టింగ్ దేర్, విశ్రాంతి పొందటం లేదు, ఆస్వాదిస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుణ్ణి మీరు ఆస్వాదించాలి, ఆయన్ను ఆరాధించాలి, ఆయన్ను స్తుతించాలి. ఆయన సృష్టిని, ఆయన చేసినటువంటి మంచి కార్యములు, నీ జీవితంలో ఘన కార్యములు, ఏ విధంగా దేవుడి నీ జీవితాన్ని అంధకారము నుండి, ఇదిగో శూన్యము నుండి, ఆకారము లేనితనం నుండి ఏ విధంగా దేవుడి నీ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో బాగుపరిచాడో, దేవుడు చేసినటువంటి ఆ ఘన కార్యములన్నీ కూడా, అద్భుత కార్యములన్నీ కూడా మననం చేసుకుంటూ దేవుణ్ణి మనము ఆస్వాదించాలి, ఆరాధించాలి అని మనకు బోధిస్తుంది. అందుకే విశ్రాంతి దినమును పరిశుద్ధపరచడం అంటే, హీబ్రూ భాషలో పరిశుద్ధపరచడం అంటే కాదోష్ అంటారు. అనగా దాని యొక్క అర్థం ఏమిటంటే వేరుపరచండి. అనగా ఆ 6 రోజులు మీరు శ్రమ చేస్తూ 7వ రోజును వేరుపరచండి, ప్రభువు కోసం వేరు చేయండి, ప్రభువు కోసం జీవించండి, ఆరాధించండి, స్తుతించండి, ప్రార్థించండి అని. అందుకే మనకి సత్యోపదేశంలో కూడా వింటాము, మనము ఎవరైతే గుడికి వెళ్ళరో ఆదివారం రోజున దివ్య పూజాబల్లో పాల్గొనరో అది ఒక చావైన పాపముగా పరిగణిస్తూ ఉంది శ్రీసభ. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ కూడా అదే. ఆ ఆజ్ఞలను మనము ఉల్లంఘించినటువంటి లెక్క కింద మనము చావైన పాపంగా మనకు తెలుస్తూ ఉంది. అందుకే దేవుని కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ దినాన్ని దేవునికి మనము సమర్పించుదాము. ఏ విధంగా విశ్రాంతి దినాన్ని కొంతమంది అంటారు యేసు ప్రభు ఉల్లంఘించారు అని, కానీ అంటే మంచి పనులు చేయవచ్చు క్రీస్తు ప్రభు వల్ల. ఎందుకంటే ఆ విశ్రాంతి దినము మన కోసము, మనము విశ్రాంతి దినం కోసం కాదు. ఆ విశ్రాంతి దినానికి అధికారి క్రీస్తు ప్రభువే. కాబట్టి ఆ విశ్రాంతి దినాన్ని మన కోసము, మన ఆత్మల రక్షణ కోసము, మన ఆత్మ శుద్ధీకరణ కోసం, మనం దేవుని స్తుతించడానికి, మన రక్షణ కోసం మనము ఈ విశ్రాంతి దినాన్ని మనము ఉపయోగించుకొని ఆ దేవుని స్తుతించుదాము. అందుకే ఆ దేవుని ఆరాధించుదాము. మరొక్కసారి ఈ తపస్సు కాలంలో ఆకారం లేకుండా మన ఆత్మలు ఉన్నట్లయితే, మన జీవితాలు ఉన్నట్లయితే దేవుడు సరిచేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవునితో మనము కోఆపరేట్ చేద్దాము. శూన్యముగా అంధకారంలో ఉన్నట్లయితే, అలజడులతో ఉన్నట్లయితే దేవుని చెంతకు వెళ్ళండి. ప్రభువా రక్షింపుమని చెప్పి మీ చేయి చాచి ప్రభువుని అర్థించండి. తప్పకుండా ప్రభు మీ చేయి పట్టుకొని మిమ్మల్ని ఈ అంధకారము, తారుమారు యొక్క కన్ఫ్యూషన్లో నుంచి, ఈ యొక్క భయభ్రాంతుల్లోంచి, ఈ యొక్క పెనుగాల్లోంచి దేవుడు తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాడు. అదే నమ్మకంతో మనము ఈ యొక్క తపస్సు కాలంలో దేవుని చెంతకు రావటానికి, దేవుని తట్టు తిరగటానికి ప్రయత్నించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.